మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నరేంద్ర మోడీ పుట్టిన గుజరాత్కు తాను గులాంని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాను ఏ కుటుంబానికి నకిలీ గాంధీ కుటుంబానికి గులాంని కాదన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ కాళ్లు కడిగి ఆ నీళ్లు చల్లుకుంటే చేసిన పాపాలకు ప్రక్షాళన జరుగుతుందన్నారు. నా తెలంగాణను రక్షించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ బిడ్డ, ఖచ్చితంగా నేను గుజరాత్కు గులామని నా తెలంగాణ ప్రజలందరూ కూడా తప్పులేరు. అందులో ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో అహింసాయుతమైనటువంటి పద్ధతిలో ఈ దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినటువంటి గుజరాత్కు నేను గులామనే. ఈ దేశంలో 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖకు దిగువ నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు పుట్టినటువంటి గుజరాత్కు నేను గులామనే. నీలాగా నేను ఇటలీకో ఈ నకిలీ గాంధీ కుటుంబానికో నేను గులామును కాదు. మీరు నకిలీ గాంధీ కుటుంబానికి మీరు గులాము, నేను కుటుంబానికి గులామును కాదు. సిగ్గు లేకుండా నేను మోడీ గులాంని అంటుండు. ఆయన నన్ను అంటుండు సోనియమ్మకు నువ్వు గులాం వాని. నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 60 ఏళ్ళ ఆకాంక్ష, 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే, కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ మా అమ్మ, సోనియమ్మ మా అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది. కిషన్ రెడ్డి, ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా. సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా.